జగన్ ఆట మొదలు పెట్టారు. జగన్ ఆట ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు కానీ ఆయన ప్రత్యర్థులకు కానీ తెలియంది కాదు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. సొంతంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రజా సమస్యలపై పోరాడారు. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అలాంటి జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం చాలా మందికి నచ్చలేదు. ప్రజలకు జగన్ అంటే ఓ అటాచ్మెంట్ ఉంది. ప్రజల్లో ఉంటేనే ఆయనకు క్రేజ్. అలాంటి జగన్ సీఎం గా ఉన్న 5 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉన్నారు. పథకాలు ప్రారంభించిన సమయాల్లో మాత్రమే ఆయన బయటకు రావడం జరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లను కూడా సాధించలేకపోయింది. కూటమి దెబ్బకు వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని అంతా భావించారు. అయితే జగన్ గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నారు. గతానికి భిన్నంగా ఆయన స్పందిస్తున్నారు. కార్యకర్తలకు పార్టీ నాయకులకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో పార్టీ పెట్టాక 10 ఏళ్ల పాటు జనంలోనే ఉంటూ 2019లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ తిరిగి అదే బాటలో ముందుకు వెళ్లేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2 రోజుల పాటు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటనలుంటాయి. జనవరి 3వ వారం తర్వాత జనంలోకి వెళ్లబోతున్న జగన్ పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తలు సూచనలు సలహాలు తీసుకోనున్నారు. మరోవైపు ఇకపై తాడేపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని తప్పనిసరిగా కలిసేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా తనను అపాయింట్మెంట్ తో పని లేకుండా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి ఎలా మేలు చేస్తుందో చూడాలి.